ఏపీ రాజకీయాల్లో రాజధాని ఇష్యూ క్లైమాక్స్ కు చేరుకుంది. అమరావతిపై చారిత్రాత్మక నిర్ణయానికి ముహూర్తం ఫిక్స్ అయింది. కానీ ఆ ముహూర్తానికి వైసీపీ హాజరవుతుందా? రాజధానిపై చర్చ జరుగుతుంటే జగన్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇది అమరావతిపై ఆయనకున్న పాత కక్ష, లేకపోతే అసెంబ్లీకొచ్చే ధైర్యం లేక వేస్తున్న రాజకీయమా? ఏపీ భవిష్యత్తును మార్చే రోజు మార్చి 28. అమరావతిని ఏకైక రాజధానిగా, శాశ్వత రాజధానిగా ముద్ర వేసేందుకు అసెంబ్లీ రెడీ అయింది. కానీ ఈ చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఉండాల్సిన వైసీపీ అధినేత జగన్ మాత్రం సభకు డుమ్మా కొడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేదన్న కారణంతో ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించకుండా పారిపోతున్నారా అన్న విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. గత 5 ఏళ్లుగా అమరావతిని నాశనం చేశారని టీడీపీ ఆరోపిస్తుంటే, ఇప్పుడు దానికి చట్టబద్ధత కల్పించే సమయంలో జగన్ లేకపోవడం ఆయన అమరావతి వ్యతిరేక వైఖరిని మరోసారి స్పష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్ష హోదా అనేది కేవలం సాకు మాత్రమేనా? అసలు కారణం అమరావతి అభివృద్ధిని కళ్లారా చూడలేకనే జగన్ డుమ్మా కొడుతున్నారా? రాజధానిపై తీర్మానం జరిగే రోజే గైర్హాజరు కావడం అంటే అమరావతి అభివృద్ధికి సహకరించడం లేదని అర్థం కాదా? హోదా ముఖ్యం కాదు, సమస్యలపై పోరాడటం ముఖ్యం. కానీ జగన్ కేవలం అటెండెన్స్ కోసం వచ్చి వెళ్లడం ప్రజలను మోసం చేయడమే.